కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయబడిందో మరి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గతంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉండేటివి అని చెప్పడానికి మరి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే నేను 95లో ఎంపీపీ అయ్యాను. ఒక మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటిని కూడా పర్యవేక్షించేటువంటి అధికారం ఆ రోజు నాకు ఉండేది. అయితే నేను వెళ్ళేటప్పుడు ఊళ్ళల్లో అందరూ కూడా ఆడపిల్లలు ఇళ్లలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళను చెల్లెళ్ళను పట్టుకొని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలీకి వెళ్ళేవాళ్ళు. అయితే నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగేదాన్ని, ఎందుకమ్మా ఈ పాపను స్కూల్కి పంపిస్తలేవు, మరి ఎందుకు ఇంత పెద్దదైనా కూడా ఇంట్లోనే ఉంచుతున్నావు అని చెప్తే వాళ్ళు ఒకటే మాట చెప్పేవాళ్ళు, అమ్మ ఆడపిల్లలకు చదివేందుకు, ఆమె చదువుకుంటే ఆమె కంటే ఎక్కువ చదివిన వాళ్ళను మరి అల్లుడిగా తీసుకురావాలి, మళ్ళా ఎక్కువ చదువుకున్న అల్లుడిని తీసుకురావాలంటే కట్నం ఎక్కువ ఇవ్వాలి, పోనీ అట్లా ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ ఉద్యోగం వస్తే అక్కడ వాళ్ళకి ఇస్తుంది కానీ మాకు ఇవ్వదు కదా, కొడుకైతే మా ఇంట్లో ఉంటాడు మమ్మల్ని పోషిస్తాడు, అందుకే మేము కొడుకును చదివిస్తున్నామని చెప్పి చాలా మంది స్కూల్లో 5th వరకు ఉంటే 5th వరకు, వాళ్ళ ఊర్లో 7th వరకు ఉంటే 7th వరకు మ్యాక్సిమం చదివిస్తే 10th వరకు మాత్రమే చదివించేవాళ్ళు. అటువంటి సమయంలో మరి రాను రాను కూడా వాళ్ళకు కొంత అవగాహన కలిగి ఆ తర్వాత అమ్మాయిలను కూడా చదివించడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెట్టారో అప్పటి నుంచి మహిళల చదువు చాలా ఎక్కువైపోయింది. అంటే అబ్బాయిల కంటే మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాము, రిజల్ట్ వచ్చినప్పుడు అబ్బాయిల రిజల్ట్స్ కంటే అమ్మాయిల రిజల్ట్సే ఎక్కువ పర్సంటేజ్లో ఉండడం జరుగుతుంది. అంటే అమ్మాయిలు వేరే ఏ పనుల మీద కూడా ధ్యాస పెట్టారు, వాళ్ళు కేవలం చదువు మీద మాత్రమే ధ్యాస పెడతారు, ఇంట్లో ఉంటారు, ఫ్రెండ్స్ ఇళ్లలో కంబైన్డ్ స్టడీస్ చేస్తారు. కానీ అబ్బాయిలు అయితే కొంచెం ఆటపాటలు బయట తిరగడాలు అట్లా ఇట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత కాన్సన్ట్రేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకుంటారు కాబట్టి మంచి పర్సంటేజ్ వస్తాయి. జాబ్స్ విషయంలో కూడా మరి చాలా వరకు అమ్మాయిలదే పై చేయి ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఈ పరిస్థితికి మనం వచ్చాము అంటే మరి ఇది నిజంగా కూడా ఎంత మార్పు ఉందో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మరి స్కూళ్ళల్లో నిజంగానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గతంలో చాలా ఫెసిలిటీస్ లేకుంటే, మరి సరైన ఫ్యాకల్టీ లేకుంటే దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ కాకముందే ముందు స్కూల్స్ అన్ని కూడా రిపేర్ చేయాలి, అన్ని కవర్స్ చేయాలి, స్కూల్ తెరిచిన ఫస్ట్ రోజే పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, షూస్ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఫస్ట్ రోజే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి మరి మిమ్మల్ని చదివించడం జరిగింది. అంతేకాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న పిల్లలకు వాళ్ళకి మరి ఏదైతే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి వాళ్ళకు ఒక మంచి నాణ్యమైన ఆహారాన్ని, ప్రోటీన్ ఫుడ్ని ఈరోజు ఇవ్వడం వలన పిల్లలు కూడా మంచి పోషకాహారం తినడమే కాకుండా వాళ్ళు హ్యాపీగా చదువుకునే అవకాశం కూడా వాళ్ళకు కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తోడవడం వలన కూడా ఈరోజు మంచి చదువు చదువుకోగలిగారు. దాంతోపాటుగా మన కలెక్టర్ గారు ప్రతి విషయాన్ని కూడా ఆమె చాలా డీప్గా వెళ్తారు. ఏదో అట్లా వెళ్ళి ఇట్లా వచ్చినట్టు కాకుండా దాని మీద ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఆమె ఆ సబ్జెక్ట్ మీద చాలా స్టడీ చేస్తుంది. నేను తను గంటలు ఫోన్లలో డిస్కస్ చేసుకుంటా ఉంటాం ఒక ఇష్యూ గురించి, ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది ఈ విధంగా పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు మాకు వచ్చినప్పుడు కాంప్లైంట్ బాక్సులు అనేటివి కూడా మాకు ఒక ఆలోచన వచ్చింది. హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ స్కూల్స్లో కానీ పెట్టినప్పుడు పిల్లలు కొన్ని భయపడి చెప్పలేనటువంటివి, ఎవరికి చెప్పాలో తెలవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఆ కాంప్లైంట్ బాక్స్లో మీకున్న బాధను రాసి అందులో వేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి అటువంటివి కూడా చాలా మూడవ మనిషి తెలియకుండా సాల్వ్ చేశామని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక కారణం కూడా మీరు ధైర్యంగా ఉండడానికి. మరి అదేవిధంగా భయం అనేది చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే నేను పాస్ అవుతానో పాస్ కానో, నేను రాయగలుగుతానో రాయలేను అనేటువంటి ఫోబియా అనేది చాలా మందికి ఉంటుంది.
దానికి ఒక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని మేడం గారు తీసుకొని మరి ప్రతి స్కూల్లో కూడా ఎవరైతే మోటివేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళని పంపించి మరి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా పంపించి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన వాళ్ళని పంపించి మరి మీకున్న భయాన్ని తొలగించడం అనేది ముఖ్యంగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి ఒక కారణమైంది. ఎందుకంటే భయం ఎప్పుడు కూడా మనిషిని ముందు అడుగు ఏమియదు. ఆ భయం అనేది మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం అయితే అట్లా భయం లేకుండా మనం ముందుకెళ్ళినప్పుడు ఏదైనా కూడా సాధించగలుగుతాం. నా లైఫ్ ఒక ఉదాహరణ. నేను 10th క్లాస్లో మా నాన్న ఏం చెప్పారంటే, మా నాన్న వేరే ఊర్లలో తిరిగేవాడు, మా స్టడీస్ ఖరాబ్ అయితే నేను ట్రాన్స్ఫర్ వల్ల. ఆయన ఏం చెప్పాడంటే 10th ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఒక వాచ్ కొనిస్తా అన్నాడు. 10th వరకు తెలుగు మీడియం బాగానే చదివాను. అప్పుడు 10th ఫస్ట్ క్లాసులలో ఒక 10 నెంబర్లు కూడా ఉండేవి కావు. సెకండ్ క్లాస్ కాకపోతే కొంచెం ఇంతవరకు ఉండేది. మొత్తం పేపర్ అంతా కూడా 3rd క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 3rd క్లాస్ అనేది సెకండ్ క్లాస్ అనేది లేదు, మొత్తం ఫస్ట్ క్లాస్ ఉండేది. ఇప్పుడు 90s మీదనే ఉంటాయి మీరు. కానీ ఆ రోజు నాకు 363 మార్కులు వచ్చినాయి. అప్పుడు మా నాన్న 345 రూపాయలు పెట్టి ఒక వాచ్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నా కష్టాలు మొదలైనవి. నన్ను తీసుకెళ్ళి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో వేశారు. అప్పుడు ఏంటంటే మీకున్న అవకాశం మాకు లేదు. మీకు ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చదువుకుంటారో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. మీ ఇష్ట ప్రకారం మిమ్మల్ని మీరు కోరిన సబ్జెక్ట్లో ఈరోజు జాయిన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు పేరెంట్స్ డిసైడ్ చేసేవారు, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇది చదవాలి, నువ్వు అది చదవాలి అని చెప్పి వాళ్ళే అడ్మిషన్ ఇప్పించేవాళ్ళు. ఆ విధంగా మా పెద్ద సిస్టర్ ఇంటర్ సైన్స్ తీసుకుంది బైపీసీ, మా రెండో సిస్టర్ సైన్స్ తీసుకుంది బైపీసీ. నన్ను కూడా తీసుకెళ్ళి పింగిల్ ఉమెన్స్ కాలేజ్లో బైపీసీలో జాయిన్ చేశారు, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. అసలు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్ నాకు అర్థం అవ్వట్లేదు. 10th వరకు నేను స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ని. నేను ప్రతి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. డ్రామాలలో, ఎస్ఆ కాంపిటీషన్లలో, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లలో, ఎన్ఎస్ఎస్లో, ఎన్సీసీలో, సైన్స్ ఫేర్లలో ప్రతి దాంట్లో కూడా ముందుండేదాన్ని. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి నేను ఆ కాలేజ్కి వెళ్ళానో నన్ను లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయి భయపడుకుంటూ కూర్చునేదాన్ని. ఇక్కడున్న సెయింట్ పాల్స్, సెయింట్ పీటర్స్, సెయింట్ యాన్స్, సెయింట్ గ్యాబ్రియల్స్ ఇట్లాంటి పిల్లలందరూ కూడా ముందు వరుసలో కూర్చునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అక్కడ అడ్వాన్స్గా ఈ పోర్షన్ చెప్తా ఉండేవాళ్ళు. ఇక్కడ టీచర్స్ చెప్తా ఉంటే వాళ్ళు టీచర్స్ చెప్పకముందే వీళ్ళే అవి చెప్తా ఉండేవాళ్ళు. ప్లస్ రన్నింగ్ నోట్స్ కూడా రాసుకునేవాళ్ళు. నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మీకు తెలుసో తెలీదో, మీరు నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ క్లాస్లో నేను 3 సబ్జెక్టులు పాస్ అయినా, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. అంటే ఆ తెలుగు రెండు అవి లాంగ్వేజెస్ 2 పాస్ అయినాను. మన ఏవైతే ఉన్నాయి ఫిజిక్స్ 1 పాస్ అయ్యాను, మిగతా 3 ఫెయిల్ అయినాను. అది కూడా 17 మార్కులు వచ్చినాయి మినిమం మార్క్స్. మా నాన్నగారు ఏంటంటే 1 అటెంప్ట్ ఉండాలి, మళ్ళీ సప్లిమెంటరీ రాసినట్టు ఉండొద్దని మళ్ళీ 6 సబ్జెక్టులు కట్టించారు. 6 సబ్జెక్టులు మళ్ళీ రాశాను. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను, సేమ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంకా ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎన్ని రాయాలి? 9 పరీక్షలు రాయాలి, 9 సబ్జెక్టులు రాయాలి. ఇంకా నాకు ఒకలాంటి భయం. అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను బాగా చదువుకునేదాన్ని. నేను ఈ ఇంటర్లో ఫెయిల్ అయితే అందరు ఏమనుకుంటారు, నేను బతకాలా, నేను చచ్చిపోవాలా, నేను ఎవరికైనా ముఖం చూపిస్తానా, ఇట్లా సైకలాజికల్గా ఫీల్ అవుతుంటూ వారానికి ఒకసారి జ్వరంతో పడుకునేదాన్ని. అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ ఒక్కరోజు కూడా ఫ్రంట్ పేజీ ఓపెన్ చేసిన సందర్భం లేదు. బుక్ ముందర పెట్టుకునేదాన్ని, భయపడేదాన్ని, చదివేదాన్ని కాదు. అటువంటి భయంతో మీరు లాస్ట్ ఎలక్షన్ ఒక 10 రోజులు ఉన్నదని, ఎగ్జామ్ ఒక 10 రోజులు ఉన్నదాని వరకు కూడా ఒక్క పుస్తకాన్ని కూడా నేను ముట్టుకోలేదు. ఆ రోజున ఒక్కొక్క రోజు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అప్పుడు లలిత మోడల్ పేపర్స్ అని చెప్పి బుక్స్, అంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఒక 10 ఎగ్జామ్స్ వరకు కూడా రాసి విత్ ఆన్సర్స్ తోటి ఆ బుక్స్ తయారయ్యి అమ్మేవాళ్ళు. ఆ లలిత మోడల్ పేపర్ బుక్స్ అన్ని సబ్జెక్టులు కూడా తెచ్చుకొని నేను కేవలం ఆ పుస్తకాలు మాత్రమే చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసిన. అంటే అందులోంచి ప్రతి ఒక్క ప్రశ్న నేను
రాసే ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆ విధంగా సైన్స్లో మరి ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్ మార్క్స్ కలుపుకొని నేను సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నాకు బిఏ ఇంట్రెస్ట్ లేదు, ఆర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంకా చదవను, నాకు కావాల్సింది బీకామ్. బీకామ్ అయితే చదువుతా లేకపోతే లేదు అని చెప్పి కూర్చుంది. కానీ కింగ్ యూనివర్సిటీ కాలేజ్లో బీకామ్ లేదు. అయితే ఎల్పీ కాలేజ్లో మా అన్నయ్య మా బ్రదర్ ఉండేవాడు, ఆయన అప్లై చేశాడు. మార్క్స్ తక్కువ ఉండడం వలన నాకు మెరిట్లో రాలేదు. అయితే ఏదో ఒక రోజు మనకు అన్ని అయిపోయినాక మిగిలిన వాటిని ఆ స్పాట్ లిస్ట్ అని పెడతారు కదా, ఆ రోజు మా అన్నయ్య పైరవీ చేసి ఆ ఎల్బీ కాలేజ్లో నాకు సీట్ ఇప్పించడము. అక్కడ నేను బీకామ్ కంప్లీట్ చేసి 82 to 85 అప్పుడు కంప్లీట్ చేశాను. నాకు అసలు అప్పుడే సిఏ ఆర్ ఎంబీఏ చేయాలనేటువంటి కోరిక ఉండేది. కానీ ఆ తర్వాత వెంటనే అది మురళీధరరావు గారిని పెళ్లి చేసుకోవడము, మరి పొలిటికల్ సైడ్ రావడం జరిగింది. కానీ నాకు ఆశ అంటూ చావలేదు. మరి ఈ సంవత్సరం నేను డిగ్రీ తీసుకున్నాను, ఎంబీఏ డిగ్రీ మొన్న తీసుకున్నాను నేను మరి చెన్నై యూనివర్సిటీ నుండి. నాకు ఇంకా కూడా డాక్టరేట్ చేయాలనేటువంటి ఆలోచన ఆశగా ఉంది. తప్పకుండా చేద్దామని కూడా అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకు వయసుతో సంబంధం లేదు, చదువుకు ఎండ్ అనేది లేదు. ఎంత చదివినా ఉంటానే ఉంటుంది చదువు. చదువుని ఎవరు కూడా దోచుకుపోలేరు, ఎవరు కూడా ఏమి చేయలేరు. మీరు 10 మందికి పంచే అవకాశం ఉంటుంది, కానీ మీ దగ్గర నుంచి ఎవరు కూడా అది తీసి బయటికి తీసుకునే అవకాశం ఉండదు. బట్టలు కొంటే పోతాయి, భూమి కొంటే పోతుంది, డబ్బులు ఇస్తే పోతాయి, కానీ చదువు అనేది మాత్రం శాశ్వతంగా మీతోటే ఉంటుంది. మీతో ఇంకో 10 మందికి అవసరం వస్తుంది. కాబట్టి మీరు బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే చదువు అనేది ఉద్యోగం కోసం అనేది కూడా మీరు అనుకోకూడదు. ఎందుకంటే అందరికీ అవసరం కాదు ఉద్యోగం చేసే అవసరం, కానీ బతకడానికి మాత్రం చదువు అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ఆ కష్టంతో మీరు అనుకున్నది సాధించాలి. కాబట్టి ఈరోజు మేడం అంత ఎంకరేజ్ చేశారు, కాబట్టి మీ టీచర్స్ ఎంకరేజ్ చేశారు, మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు. ఆ ఈవినింగ్ స్నాక్స్ పెట్టడం అనేది అది చాలా అవసరం. ఎందుకంటే మనం పొద్దున 9ంటికి తింటే 1 గంటకే తినేస్తాం, కానీ నైట్ తినేటప్పుడు ఎప్పుడు తింటాం, మళ్ళీ 8ంటికి పోయేపో తింటాం. ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు మధ్యలో ఆకలిస్తుంది. ఆకలిసినప్పుడు మనం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. ఆ టైంలో స్నాక్స్ అనేటివి పెట్టినప్పుడు మీకు ఆకలి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాబట్టి చదువుకుంటారు. అయితే చనిపోయిన ఎమ్మెల్యే గారు, హన్మకొండ ఎమ్మెల్యే గారు ఆంధ్ర సత్యనారాయణ రెడ్డి గారు చెప్పేవారు అన్నట్టు, అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో చదివే పిల్లలంట బ్రాయిలర్ కోళ్ళ లాంటి వాళ్ళంట, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఊరుకోళ్ళ లాంటి వాళ్ళంట. అంటే ఊరుకోళ్ళు ఎంత మంచిగా తిరిగి హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఎట్లా ఉంటారో ఊర్లలో చదివే పిల్లలు అట్లా ఉంటారు. అదే హాస్టల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏంటిది, బ్రాయిలర్ కోళ్ళకి ఏం చేస్తాం మనం, టైంకి మేత పెట్టాము, నీళ్లు పోస్తాము, వదిలేస్తాం అంతే. అంటే తినడం పడుకోవడం, చదవడం తినడం పడుకోవడం అంతే తప్పితే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ వచ్చిన స్టూడెంట్ను ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళి మీరు ఐఐటీలో కానీ ఎంబీబీఎస్లో కానీ సీట్ ఇప్పిస్తే అప్పుడు మీరు గొప్ప స్కూల్ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే 550 or 60 ఒక టార్గెట్ పెట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళని నేను జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా సీటు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్లు వచ్చినాక మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ ఇంతమంది వచ్చిండ్రు, ఇంట్లో ఇంతమంది వచ్చిండ్రు, ఇన్ని మార్కులు ఇంతమందికి వచ్చినాయని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం అనేది అది చాలా బాధాకరం. మీరు మధ్యతరగతిగా చదివే వాళ్ళు కానీ మా చదవలేని వాళ్ళని కానీ మీరు చాలా బట్టి చదివించి మెరిట్ తెచ్చి సీట్ ఇప్పిస్తే అప్పుడు మీకు గొప్ప. కానీ ఈరోజు మీరు గొప్ప వాళ్ళు. ఎందుకు అనంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఇంత మెరిట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు గొప్పవాళ్ళు. కాబట్టి ఈరోజు మనము గవర్నమెంట్ స్కూళ్ళను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో విద్యను ఇంకా మరి ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వారు ఉన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మరి అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చప్పట్లతో వారికి మరి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కలెక్టర్ గారికి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లతో థ్యాంక్స్ చెప్పాలి. మరి మేడం అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తో ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న సమయంలో వారితో పాటు ఉన్న జిల్లా అధికారులు కూడా అదే పద్ధతిలో పనిచేస్తూ మన వరంగల్ జిల్లాకు ఒక మంచి పేరు తెస్తున్న శుభ సందర్భంలో ఈ అందరినీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఇంటర్ పిల్లలు డిగ్రీలో మంచి మంచి సబ్జెక్ట్స్ లోకి వెళ్ళి మీరు బాగా చదవాలని, 10th వాళ్ళు కూడా ఇంటర్లోకి వెళ్ళి మంచిగా చదువుకొని ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన వరంగల్కి ఒక వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొహమాటం లేకుండా మరి మీ పేరెంట్స్ కానీ టీచర్స్తో కానీ పంచుకోండి. లేదు అంటే ఒక లెటర్ రాయండి, కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తే అది ఆమె రిసీవ్ చేసుకొని ఆమె చేయగలిగితే 100% చేస్తుంది. లేనిదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి ఎంపీ గారు ఉన్నారు, అక్కడ కూడా చైర్మన్ గారు ఉన్నారు. ఎవరమైనా కూడా మేము సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ కూడా అభినందిస్తా ఉన్నాను, ప్రిన్సిపల్స్ కూడా అభినందిస్తా ఉన్నాను. తల్లిదండ్రులకు కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ పిల్లలను ఇంకా చదివించండి, మరి చదివించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వండి అని తెలియజేసుకుంటూ మరి మా మనవడు మరి నిజంగా వాడి గురించి చాలా మంది అడుగుతారు, అసలు ఎట్లా వచ్చింది మేడం మీకు ఆలోచన అని చెప్పేసి. నేను ఒక